మీరే అన్నారు మగధ సామ్రాజ్యం, చోళ సామ్రాజ్యం, ఇవన్నీ సామ్రాజ్యాలే కదా, అది దేశాలే కదా. నాడు చరిత్రలో చూసుకుంటే గనక దేశాలకు మధ్య యుద్ధం జరగడం అనేది సర్వసామాన్యంగా జరిగేది. అశోకుడు ఎవరి మీద ఏం మాట్లాడతారండి? ఈయన అడ్వకేట్ ఎట్లా నాకు అర్థం కాదు. నీకు ఏం మాట్లాడతావు? భరత కంటే భరత వర్ష అని మాట్లాడతారు. బుద్ధుందా నీకు తెలియదు? ఎందుకు మాట్లాడతావో నాకు అర్థం కాదు. నీ గురించి నువ్వు చెప్పుకో, మా గురించి చెప్తే మక్కలేరు కదా అంతా చెప్తున్నా. భరత వంశే భరత కండే అని చెప్పేసి మేము మంత్రాల్లో వేదాల్లో శాస్త్రాలు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు? భారతదేశం పేరు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి నోరు జాగ్రత్తగా నీ గురించి చెప్పుకో, నీ మతం గురించి చెప్పుకో. మా దాని గురించి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని చెప్పేసి భారతదేశం అనే ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పినామంటే మక్కలేరు కదా అంతా వచ్చి. ఏం మాట్లాడుతున్నావు? మా వేదాల్లో ఉంది, మా శాస్త్రాల్లో ఉంది. తెలుసా? నీకు తెలీదా? ఏదో నీ పుక్కిడి పురాణం తీసుకొచ్చి ఇక్కడ టీవీల ముందు కూర్చొని చెప్తావా? అంటే నువ్వు చెప్పేది నమ్మాలా? మాట్లాడదు, చక్కగా మాట్లాడాలా. ఏ రాముడి గురించి చెప్తున్నావు, రాముడి యొక్క ఆదర్శాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క అల్పునికి కూడా, ఆ అల్పుడు ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, ఆ అల్పుడికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఈ వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చాం. నీలాగా దొబ్బి తినడానికి కాదు. వక్ఫ్ పేరుతో 5,000 రూపాయలు వచ్చే కిరాయిని 500 రూపాయలకి ఇచ్చి, 5 లక్షలు వచ్చే కిరాయిని 5,000 రూపాయలు ఇచ్చి, మిగతా 4,90,000 దొబ్బి తింటారు కదా. ఇన్ని రోజులు 1,000 కోట్లు సంపాదించుకున్నారు కదా. ఆ 1,000 కోట్లు సంపాదించుకొని అమాయక ముస్లింలు రెచ్చగొడుతున్నారు కదా, అమాయక ముస్లింలు చదువుకు దూరం చేస్తున్నారు కదా, అమాయక ముస్లింని శాస్త్రానికి సైన్స్కి దూరం చేస్తున్నారు కదా, అమాయక ముస్లింని ఈ యొక్క రాజ్యాంగంలో, ఈ రాజ్యాంగం ద్వారా డెమోక్రసీ ద్వారా నడుస్తున్నటువంటి భారతదేశాన్ని మీరు అమాయక ముస్లింని రెచ్చగొట్టి దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కదా. ఇవన్నీ బయట పెడితే బిడ్డ నువ్వు ఆగు. వక్ఫ్ సవరణ చట్టం వచ్చింది బిడ్డ. నీలాంటి వాళ్ళకు మక్కెళ్ళంతా మీ ముస్లింలే నీ ఇంటికి వచ్చి నేను మక్కలు జరిగే రోజు వస్తుంది. ఆగు, నీ అన్ని బండారాలన్నీ బయట పడతాయి. ఇప్పుడు చట్టం వచ్చింది, ఈ బండారాలన్నీ బయట పడతాయి. నీలాంటి వాళ్ళు కథ ఎట్లా చెప్పని అట్లా చెప్తారు. కొంత లోపిక పట్టు. ఇంకోసారి రాముడి గురించి, భారతదేశం ఎక్కడి నుంచి వచ్చిందని మాట్లాడినావంటే జాగ్రత్త, నీ గురించి నువ్వు మాట్లాడుకో. అధికరణ ఆర్టికల్ 13, 14 చెప్తున్నాడు. ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? అందరికీ కూడా సమాన హక్కులు చెప్తుంది. అందరికీ సమాన హక్కులు అయినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా తీసుకొస్తాం, 100% తీసుకొస్తాం. అందరికీ సమాన హక్కులు. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పుడు అందరినీ సమానంగా చూసుకున్నది. అందరికీ అన్ని పథకాల్లో సమానమైన భాగం ఇచ్చింది. 2014 నుంచి ఎన్ని పథకాలైతే ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారో అందులో అందరికీ సమాన హక్కులు ఇస్తూ ముస్లింలే ఎక్కువ మంది ప్రయోజనాలు పొందారు. కొన్ని పేర్లు చెప్తారు, నోట్ చేసుకొని కావాలంటే దమ్ముంటే. జన్ధన్ యోజన ద్వారా 42% మంది ముస్లింలు లాభపడ్డారు. 42% మంది ముస్లింలే. ఆ తర్వాత పిఎం ఆవాస్ యోజన కింద 31% మంది ముస్లింలు ఇల్లు కట్టుకున్నారు. 31% మంది ముస్లింలే ఉన్నారు. ఉజ్వల యోజన కింద 37% మంది ముస్లింలు ఉజ్వల యోజన ద్వారా లాభపడ్డారు. ముద్రా యోజన 10 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు లోన్లు ఇస్తున్నారు. ఈ ముద్రా యోజన ద్వారా 36% మంది ముస్లింలు, అందులో లబ్ధిదారులు 36% మంది ముస్లింలే ఉన్నారు. దాని తర్వాత స్కిల్ ఇండియాలో దాదాపు 22% మంది ముస్లింలే ఉన్నారు. అదేవిధంగా PMEGY దీంట్లో కూడా 70% మంది ముస్లిం లాభార్థులే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? సమాన హక్కు లేవని మాట్లాడతావా? ఆర్టికల్ 13 గురించి చెప్తావా? ఆర్టికల్ 14 గురించి చెప్తావా? ఎట్లయినా నువ్వు అడ్వకేటు, బుద్ధుండాల కొంచెమన్నా. సమాజాన్ని తప్పుదారి పట్టిస్తావా? ముస్లిం సమాజాన్ని ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు వచ్చేస్తావా? ఏం మాట్లాడుతున్నావా? కొంచెమైనా తెలివి ఉండాలా మాట్లాడేటప్పుడు. మళ్ళీ ఏమన్నా అంటేనేమో అన్నంటావు. నువ్వు లాయర్వి, హైకోర్టు లాయర్ అని చెప్పుకుంటావు. కొంచెం అని ఉందా లేదా నీకు? రాజ్యాంగం చదివినావా? అసలు భారతదేశ పౌరుడివేనా నువ్వు? భారతదేశంలో ఉండి భారతదేశాన్ని నువ్వు ఏం చేయాలని చూస్తున్నావు? భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడతావా? బుద్ధుండాలా కొంచెం మనం మాట్లాడేటప్పుడు.